ఔటర్ రింగ్ రోడ్ లో పోయిన నిర్వాసితులకు ఇచ్చిన ఫ్లాట్స్ అవి. మరి ఆ ఫ్లాట్లు ఈ రోజు మీరు బఫర్ జోన్ వస్తుందని తీసుకోవడం ఎంతవరకు న్యాయం? ఫస్ట్ మొదట్లో మా గ్రామము బట్టిగూడెం అని చెప్పేసి చెరువులో ఉండే, చెరువు కట్టేటప్పుడు నిజాం సర్కార్ ఏం చేసిందంటే అక్కడున్న విలేజ్ని తీసి ఇటువైపు ఇచ్చిండు. అప్పట్లోనే మాకు నిజాం సర్కార్ ఇచ్చిండు. అన్ని పత్రాలు ఉన్నాయి, అన్ని అధికారికంగా వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ ఉన్నాయి. ఎలా మమ్మల్ని వెళ్ళగొట్టాలని చూస్తున్నారు? ఎందుకు వెళ్ళగొట్టాలనుకుంటున్నారు? కంపల్సరీ కాల్ చేయమంటున్నారు. మీరు నుంచి కాల్ చేసేయాలి. మీరు ఇక్కడ కాల్ చేసి వెళ్ళిపోతేనే మంచిగా ఉంటుంది, లేకపోతే బాగుంటుంది. డౌట్ మూసీని మురికి కూపంగా మార్చింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం మీరున్న పార్టీనే మూసీని మురికి కూపంగా మార్చిందనే మాట వారికి గుర్తు చేస్తా ఉన్నా. మురికి నీటి చుక్క మూసీలోకి వచ్చేదాన్ని శుద్ధీకరించి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా దాన్ని శుద్ధి చేసి మూసీలోకి వదలాలి అని ఆలోచన చేసి 3,866 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారి విజన్ ఎంత గొప్పది అంటే భారతదేశంలోనే ఏ నగరం కూడా ఇవాళ 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తలేదు. ఈ 31 పూర్తయితే హైదరాబాద్ అనేది నెంబర్ 1 నగరం అవుతుంది మొత్తం సివరేజ్ ట్రీట్మెంట్ చేసే ఒకే ఒక్క నగరం. $16,634 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒక కార్పొరేషన్ 2016-17 సంవత్సరంలో ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MRDCL అనే కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మళ్ళీ చెప్తా ఉన్నా, MRDCL 2016-17లో 10 ఏళ్ల కింద ఏర్పడ్డా ఒక్క ఇల్లు కూడా మేము కూలగొట్టలేదు. కూలగొట్టకుండా ఏం పనులు చేయాలో ముందు ఆ పనులు చేసుకుంటూ వచ్చాం. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ గారు చేసింది ఏంది? కొండపోచమ్మ సాగర్ అని ఇక్కడే మనకు దగ్గరలో, మీకు గజ్వేల్ దగ్గర ఉంటుంది, 618 మీటర్ల మీద ఉంటుంది. మనకి ఉస్మాన్ సాగర్ కరెక్ట్ గా 545 మీటర్ల మీద ఉంటుంది. హిమాయత్ సాగర్ ఇంకా కొద్దిగా కిందికి, ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ 537 మీటర్ల మీద ఉంటుంది. అంటే ఆడికెళ్ళి ఈడికి మనం గ్రావిటీ ద్వారా 1100 కోట్ల రూపాయలతో మాత్రమే నీళ్లు తెచ్చే విధంగా మే 2023లోనే కేబినెట్ ఆమోదం చెప్పి రేవంత్ రెడ్డి గారు దాన్ని పెంచేసి 10,000 కోట్లు చేశారు. మూసీ సుందరీకరణకు కానీ మూసీ పునరుజ్జీవానికి కానీ మేము వ్యతిరేకం కాదు. కానీ భూముల ఆక్రమణకు, పేదల సంపద కొల్లగొట్టడానికి మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకం. 1100 కోట్లతో అయిపోయేదానికి నువ్వు 10,000 కోట్లతో నేను చేస్తా అంటే మేము సవాల్ చేయకపోతే మరి మేమెందుకున్నాం ఇక ప్రతిపక్షంలో ప్రజల తరఫున? మీరు ఇక్కడ చూడండి, 3,279 ఎకరాలు 10,000 నిర్మాణాలు తీసుకుంటా అని చెప్పి మన గెజెట్ ఇచ్చింది. ఎందుకు కావాలి కానీ ఎవరి కోసం 3,279 ఎకరాలు? అది ఫస్ట్ ఫేజ్ అట. 2వ ఫేజు, 3వ ఫేజు, 12వ ఫేజు పక్కనే కోకాపేటలో 100 కోట్లు, 120 కోట్లు, 130 కోట్లు. మరి ఇక్కడ కనీసం అందులో 50%, 40% ఉంటుందా? మరి 50% వేసుకుంటే 3,279 కోట్లు అంటే 1,50,000 కోట్ల కాదా? మరి ఇంత విలువైన ఆస్తిని ఇలా జీరో వాల్యూ చేసే అధికారం రేవంత్ రెడ్డికి ఎవడిచ్చాడు? గాంధీ గారు మునుమనుమడు వద్దంటున్నాడు, వద్దురా నాయన. అయినా నేను మాత్రం గాంధీ బొమ్మ పెడతా అని చెప్పి ఇవాళ గాంధీ సరోవర్ పేరిట మొత్తం అందరినీ గోల్మాల్ చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఒక 2 ఏళ్ళు మీ ఆస్తులు కాపాడుకోండి, 2 ఏళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఎట్లాగో మేము వస్తాం. మీకు ఒక్కరికి మీ ఇల్లు కాదు కదా, మీ ఇంటి మీద సున్నం కూడా ముట్టనీయకుండా చూసుకునే బాధ్యత మాది. జాగ్రత్తగా ఈ 2 ఏళ్ళు కాపాడుకోండి. రివైవ్ ద రివర్, అంతేగాని డోంట్ రిమూవ్ ద పీపుల్. ప్రజల్ని డిస్ప్లేస్ చేయకు, డోంట్ రిమూవ్ ద పీపుల్. చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోము, ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటాం.